అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ముగుస్తుంది, కష్టాలు ఎప్పుడు తీరుతాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. న్యాయదేవుడు శనిని చూసి అందరూ భయపడతారు. కర్మల అనుసారం శని ఫలితాలిస్తాడు. అందుకే నవగ్రహాల్లో శనిగ్రహం చాలా ప్రత్యేకం. శని ప్రభావం ఉంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని దేవుడి అశుభ దృష్టి ఉన్న వాళ్ళకి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అదే శని అనుగ్రహం ఉంటే చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం మిమ్మల్నే వరిస్తుంది. నవగ్రహాల్లో శని ప్రభావం మంచిదైనా చెడ్డదైనా సరే ఎక్కువ కాలం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే శని అంటే మనలో చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే శని కారణంగా జీవితంలో ఎన్నో కష్టాలని అనుభవించాల్సి వస్తుందని వణికిపోతారు. శని ప్రభావం ఏ వ్యక్తి పైన ఉంటుందో ఆ వ్యక్తి దాదాపుగా 7.5 ఏళ్ల పాటు కష్టాలను ఎదుర్కొంటారు. అందుకే శని అంటే అందరికీ భయం. ఆ కాలం ఎంత కష్టమో ఏలినాటి శని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం శని క్రూరమైన మరియు పాపాత్మకమైనటువంటి గ్రహం. శని రాశిని మార్చినప్పుడల్లా ఏలినాటి శని యొక్క చెడు ప్రభావం 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఈ ఏలినాటి శని ప్రభావం గురించి చూస్తే జ్యోతిష శాస్త్ర ప్రకారం వ్యక్తులు పుట్టిన జాతకం ఆధారంగా శనిదేవుడు మొదటి 2 స్థానాల్లో 12వ స్థానంలో ఉంటే ఆ స్థితిని ఏలినాటి శని ప్రభావం అంటారు. ఇదే సమయంలో శనిదేవుడు 4, 8వ పాదంలో ఉంటే 2.5 ఏళ్ల శని ప్రభావం ఉంటుంది. ఏలినాటి శని 3 దశలు ఉంటాయి. ఈ సమయంలో శని ధనుస్సులోని 3వ పాదంలో సంచరిస్తాడు. మకరంలో మధ్య పాదంలో, కుంభంలో మొదటి పాదంలో ఉంటాడు. 2వ దశలో శని ప్రభావం అత్యంత సమస్యాత్మకంగా ఉంటుందని అంటారు. ఈ సమయంలో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, తరచూ ప్రయాణాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయి. ఈ సమయంలో శని ధనుస్సులోని 3వ పాదంలో సంచరిస్తాడు. మకరంలో మధ్య పాదంలో, కుంభంలో మొదటి పాదంలో ఉంటాడు. 2వ దశలో శని ప్రభావం అత్యంత సమస్యాత్మకంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఈ సమయంలో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, తరచూ ప్రయాణాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. శని కర్మల అనుసారం ఫలితాలనిస్తాడు. మంచి చేయటం వల్ల రెట్టింపు ఆనందాన్నిస్తే, చెడ్డ పనులు చేస్తే కష్టాలు, సమస్యలు ఇస్తాడు. అందుకే అందరూ శని న్యాయ దేవుడు అంటారు. ప్రస్తుతం ఈ ఏడాది మొత్తం కూడా కుంభరాశిలోనే శని యొక్క సంచారం అనేది ప్రస్తుతం ఈ ఏడాది మొత్తం కుంభరాశిలోనే శని తన కదలికలు మార్చుకుంటూ సంచరిస్తాడు. ఈ సమయంలో శని వక్ర కన్ను కుంభరాశి మీద ఉండనుంది. ఫలితంగా ఆ రాశి వాళ్లు కష్టాలు, సమస్యలు, దుఃఖాలతో జీవితాన్ని అనుభవిస్తారు. శని తీవ్రమైన దృష్టి కుంభరాశిపై నిరంతరం ఉంటుంది. శని వక్రకన్ను కారణంగా కుంభరాశి జాతకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాబ్ చేసే ఆఫీసులో సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. జీవితంలో అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు మీ మనసుని ఆందోళనకు గురిచేస్తాయి. శని భగవానుడు కుంభరాశి వారికి ఇంకా మరెన్నో ప్రతికూల ఫలితాలు ఇవ్వనున్నాడు. కుటుంబ జీవితం తగాదాలతో, సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. కుంభరాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార పరిశ్రమలలో కొంత సౌకర్య పరిస్థితి ఏర్పడుతుంది. కుంభరాశికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. అయినా కూడా ఈ రాశి వారి మీద ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అది మాత్రమే కాకుండా శనీశ్వరుడి తీక్షణమైనటువంటి చూపులు ఈ రాశి వారిపై ఉంటాయి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు రావచ్చు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలకు మరికొన్ని సమస్యలు వచ్చి చేరుతాయని చెప్పుకోవాలి. కష్టపడితేనే మంచి ఫలితాలనేవి వీరికి వస్తాయి. ప్రస్తుతం శని సంచారం కుంభరాశిలోనే జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం ఈ రాశిలోనే సంచరించటం వల్ల వీరికి అనేక ఇబ్బందులు కలుగుతాయి. వివాదాలు చుట్టుముడతాయి. ఎవరితోనైనా మాట్లాడడంలో సమస్యలుంటే వారికి దూరంగా ఉండడమే మంచిది. ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సహ ఉద్యోగులు మీకు ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తారు.
ఉద్యోగం చేసేటటువంటి కార్యాలయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరమని చెప్పబడుతోంది. ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కుంభరాశి వారిపై ఈ ఏడాది ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అందువల్ల రాబోయే కొన్ని నెలల పాటు ఈ కుంభరాశి వ్యక్తుల్ని శని బాగా ఇబ్బంది పెడుతుంది. జీవితంలో అనేక సమస్యలు రావచ్చు. వృత్తి, ఆర్థిక, ప్రేమ జీవితం ఒడిదుడుకులకు దారితీస్తుంది. కొన్ని వ్యవహారాల సహాయంతో శనిదేవుడు ప్రభావాలను తగ్గించుకోవచ్చు. వాటిని మనం లాస్ట్ తెలుసుకుందాం. ఇక ఇప్పుడు కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ముగుస్తుంది, కష్టాలు ఎప్పుడు తీరుతాయనేది చూద్దాం. శని ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. జనవరి 17, 2023న రిపీట్ శని ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలోకి ప్రవేశించాడు. 2025లో మరో రాశిలోకి మారుతాడు. మరియు కుంభరాశిలో ఉండటంతో శని మార్చి 29, 2025న మీనరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. శని 2028 వరకు కూడా మీనరాశిలోనే ఉంటాడు. అయితే ఈ ఏలినాటి శని ఇప్పుడు కుంభరాశిలో ఉండడం వల్ల మరికొన్ని రాశులపై కూడా ఈ చెడు ప్రభావం ఉంటుంది. ఇదిలా ఉంటే కుంభరాశి వారికి 2వ దశ ఏలినాటి శని జరుగుతోంది. అలాగే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ముగుస్తుంది, కష్టాలు ఎప్పుడు తీరుతాయంటే మీరు కొన్నేళ్ల వరకు ఈ శని బాధలు అనుభవించాల్సిందే, తప్పదు. కుంభరాశి వారికి 3వ తేదీ జూన్ నెల 2027వ సంవత్సరం వరకు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాతే ముగుస్తుంది. అప్పటి వరకు కుంభరాశి వారికి కష్టాలు తప్పవు. అయితే శని మహాదశ కారణంగా ఫిబ్రవరి 23, 2028న కుంభరాశి వారు శనిగ్రహం నుండి రిలీఫ్ పొందుతారు. అయితే ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని 2025 వరకు ఈ రాశిలోనే ఉండనున్నాడు. శని కుంభరాశిని 7.5 ఏళ్లు వెంటాడుతోంది. ఏకకాలంలో 3 రాశి చక్రాల్లో సంచరిస్తుంది. అంతేకాదు 3 దశలను కలిగి ఉంటుంది. మొదటి దశలో శని కుంభరాశి వారికి ఆర్థిక సమస్యలు కలిగిస్తాడు. అంటే ధన నష్టం, ఆదాయంలో అడ్డంకులు, దుబారా ఖర్చు వంటి సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక 2వ దశలో కుంభరాశి వారి జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత కష్టతరమైన దశగా చెప్తూ ఉంటారు. ఆరోగ్య భంగం, నీలాప నిందలు, భాగస్వామ్యులతో వివాదాలు, మనశ్శాంతి ఉండకపోవటం, ధన వ్యయం, రుణ బాధలు, వృత్తి ఉద్యోగం వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది. ఇక చివరిదైనటువంటి 3వ దశలో భౌతిక ఆనందాలు దూరం అవుతాయి. మీరు కోరుకున్నది ఏదీ జరగదు. ప్రస్తుతం కుంభరాశి వారికి అత్యంత బాధాకరమైనటువంటి ఏలినాటి శని 2వ దశ కొనసాగుతోంది. శని కుంభరాశిలో ఉండి ఇబ్బందులు కలిగించనున్నాడు. ధనంతో పాటుగా గౌరవాన్ని కోల్పోవలసి రావచ్చు. ఆరోగ్య, వైవాహిక, కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కుంభరాశిపై ఈ దశ మార్చి 29, 2025 వరకు ఉంటుంది. అప్పటి వరకు ఈ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ఈ కాలంలో కొన్ని పనులకు దూరంగా ఉండాలి అని చెప్పబడుతోంది. అనవసరంగా ఎదుటి వ్యక్తులతో వాదించకండి. అనైతిక పనులు చేయవద్దు. ముఖ్యంగా న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మద్యం మత్తులో ప్రయాణాలు మంచిది కాదు. ఇక ఇప్పుడు మనం కుంభరాశి వారు పాటించాల్సిన ఏలినాటి శని విముక్తి పరిహారాలు ఏమున్నాయో చూద్దాం. శాస్త్రాల ప్రకారం శనీశ్వరి అమావాస్య రోజు సాయంత్రం శనిదేవుడిని ఆరాధించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఎల్లప్పుడూ పశ్చిమ దిశలో శనిదేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాకుండా నల్ల దుప్పటిపై కూర్చుని శని పూజ చేస్తే మంచిది. ఇదే రోజు సుందరకాండను పాటించండి. సాయంత్రం ఆవు నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈ ఆరాధన ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. శని మంత్రం లేదా శని స్తోత్రం పఠించడం వల్ల కుంభరాశి వారికి ఎంతో మంచి జరుగుతుంది. ఇవి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అలాగే చెడు దుష్ప్రభావాలను తగ్గించడం కోసం ప్రతిరోజు భగవద్గీతను పఠించాలి. శనివారం హనుమంతుడు, శివుడు, శనిదేవుడిని పూజించాలి. హనుమాన్ చాలీసా, శివ చాలీసా, శని చాలీసాలను రోజు పఠించడం వల్ల కూడా ఈ ప్రభావాలు తగ్గించుకోవచ్చు. దానాలు చేయాలి. శని కర్మతో సంబంధం కలిగి ఉన్నందున మీరు ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇతరులకి అవసరంలో ఉన్న వారికి ఆహార పదార్థాలు, డబ్బు వంటివి దానం చేయాలి. ఇలా చేయటం వల్ల శని చెడు ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. వృద్ధులు, పేదవాళ్లతో దురుసుగా ప్రవర్తించకూడదు. అవసరమైతే మీకు తోచినంత సహాయం వారికి చేయటం వల్ల శని అనుగ్రహం అనేది లభిస్తుంది. నువ్వులు, ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం శనిదేవుడికి అంకితమైనటువంటి రోజు. అందువల్ల శనివారాల్లో నల్లని వస్త్రాలు ధరించడం, నల్ల నువ్వులు, ఉసిరి, పప్పులు, ఇనుము వస్తువులు, దుప్పట్లు వంటివి దానం చేయటం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. పేదలకు ఆహారం అందించాలి. మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉన్న వారికి శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే మర్రి చెట్టుకి పాలు సమర్పించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. ప్రతి శనివారం హనుమంతుడిని ఆరాధించాలి.
హనుమంతుడి అనుగ్రహం కోసం కోతులకు బెల్లం, నల్ల శనగలు పెట్టాలి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీ వైపు ఉంటుంది. ఏలినాటి శని బాధలలో ఉన్నవాళ్లు శనివారం పూట సెమి, రావి చెట్టును పూజించాలి. శని మహాదోషం కష్టాలను తగ్గించడం కోసం ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం మంచిది. రావి చెట్టుకు నీళ్లు సమర్పించి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. మరి చూశారు కదా, ఏలినాటి శని ప్రభావం నుంచి కుంభరాశి వారు బయటపడటానికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలో, అసలు ఎలా శని ప్రభావం ఏలినాటి శని దశలో ఎలా ఉండబోతోంది అనే విషయాలను, మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.